డాక్టర్ ఇప్పుడు జనరల్‌గా చెప్పాలంటే మలబద్ధక సమస్యలంటూ అంటూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుందండి ఈ సమస్య అనేది? యాక్చువల్‌గా మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ జనరల్‌గా వాడే టర్మినాలజీలో. సో, చాలామంది ఏం చెప్తారు అంటే, ఏ కంప్లెయింట్ వచ్చినా మాకు మలబద్ధకం ఉంది, కాన్‌స్టిపేషన్ అని చెప్తారు. కానీ ఆ దాంట్లో మనకి యాక్చువల్‌గా డిఫరెన్సెస్ ఉంటదండి యాక్చువల్‌గా. ఇందులో కూడా. ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ కామన్‌గా చెప్పే వర్డ్ మోషన్‌కి వెళ్తాము. బట్ బాగా స్ట్రెయిన్ అవ్వాల్సొస్తది. వెరీ హార్డ్ స్టూల్స్ వస్తాయన్నమాట. దాన్ని ఒక చాలా సేపు ట్రై చేస్తే తప్ప రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఫింగర్‌తో రిమూవ్ చేసుకోవాల్సొస్తది. పెయిన్ ఒస్తది. దిస్ ఈజ్ రెగ్యులర్‌గా మనం చెప్పే మలబద్ధక సమస్య. అంటే జనరల్‌గా అందరూ అనుకునే మలబద్ధకం. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తారు. ఎంతసేపు స్ట్రెయిన్ అయినా కూడా ఏమీ రాదు. కొంచెం జిగురులాగా వస్తదనమాట. హ్మ్. దాన్ని కూడా మలబద్ధకం అంటారు. ఎందుకంటే మనం ఎక్కువ సేపు మోషన్ కోసం హార్డ్‌గా ట్రై చేస్తే మలబద్ధకం. ఓకే. నేను ఎందుకు క్లియర్‌గా చెప్పాల్సొస్తుందంటే పేషెంట్ వాళ్ళందరిని డైరెక్ట్‌గా మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు మలబద్ధకం ఉంది సార్ అన్న వర్డ్ యూజ్ చేయొద్దు. హ్మ్. చేయకుండా మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ మీ ప్రాబ్లమ్ ఏంటి? అది చెప్పారనుకోండి ఈ డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకు అంటే ఫస్ట్ చెప్పిన విధానం ప్రకారము హార్డ్‌గా మోషన్ పాస్ చేయడం అనేది కామన్. ఓకే. జస్ట్ మోషన్ సిరప్ లేకపోతే ఎక్కువ ఫైబర్ తీసుకుంటేనో, వాటర్ ఎక్కువ తాగితేనో, వాకింగ్ చేస్తేనో తగ్గిపోతది. సెకండ్ రీజన్, సెకండ్ కాజ్ వెళ్తారు కానీ ఏం రాదు. స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఏమీ రాదు. లాస్ట్‌లో కొంచెం జిగురులాగా వస్తది. హ్మ్. ప్రతిసారి బాత్రూమ్‌కి పరిగెత్తుతూనే ఉంటారు. కానీ ఏమీ రాదు. అదేంటంటే చాలా సార్లు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేకపోతే మన పెద్ద పేగులో పూత అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆ! సో, సింపుల్ థింగ్‌కి, కాంప్లికేటెడ్ థింగ్‌కి సింపుల్ వర్డ్ ఈస్ కాన్‌స్టిపేషన్. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి యాక్చువల్‌గా. మన ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. కొంతమందేంటంటే అసలు కాన్‌స్టిపేషన్ ఒక్కసారి ఎళ్ళకపోతేనే ప్రాబ్లమ్‌లా ఫీల్ అవుతారు. జనరల్‌గా మెడికల్ టర్మినాలజీలో ఏంటంటే 2 రోజులకి ఒకసారి వెళ్ళినా కూడా నార్మలే. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు. మనకు 50 ఇయర్స్ కన్నా ఓల్డ్ పీపుల్ ఏంటంటే రోజు మోషన్‌కి వెళ్ళకపోతే ఇంక వాళ్ళకి ఏదో హ్మ్. ప్రపంచమంతా కోల్పోయినట్టు ఉంటదనమాట. సో, మైండ్ అంతా రోజు ఆ మోషన్ మీదే ఆధారపడతారు. బట్ రోజుకి 2 రోజులకి ఒకసారి వెళ్ళినా కూడా నార్మల్ థింగే. సో, హరి అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇది కాన్‌స్టిపేషన్ యాక్చువల్‌గా. సో, మనం డిఫరెన్సెస్ చెప్పాలి యాక్చువల్‌గా. మన ఓకే. ప్రాబ్లమ్ ఏంటో క్లియర్‌గా డాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే సింపుల్ కాన్‌స్టిపేషన్‌కి, కాంప్లికేటెడ్ కాన్‌స్టిపేషన్‌కి డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే జనరల్‌గా ఒకవేళ 2 డేస్ వెళ్ళకపోయినా పెద్ద ప్రాబ్లమ్ కాదంటారా? 2 డేస్‌కి ఒకసారి వెళ్తే సరిపోతదండి. మోర్ థాన్ 2 డేస్ వెళ్ళకపోయినా, చూ లేకపోతే ఆల్‌మోస్ట్ లైక్ ఎవ్రీ 3, 4 అవర్స్‌కి ఒకసారైనా గ్యాస్ పాస్ చేయకపోయినా అది ప్రాబ్లమ్ కింద లెక్క. హ్మ్. మనం 2 డేస్‌కి ఒకసారి ఎళ్ళినా సరిపోతదంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే, ఓకే. ఇది నార్మల్ అని చెప్పి 3, 4 డేస్ తర్వాత కూడా వదిలేస్తారు. అట్లా కాదు. ఎవ్రీ డే గ్యాస్ పాస్ చేయాలి. లైక్ ఫార్టింగ్ అంటాము. ఫ్లాటస్ పాస్ చేయాలి అలాగా. హ్మ్. ఎవ్రీ సెకండ్ డే ఎళ్ళినా కూడా సరిపోతది. లేకపోతే ఎవ్రీ డే వెళ్ళాలి కదా అని మైండ్ అంతా అదే దాని మీద పెట్టుకున్నారనుకోండి, వేరే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. జనరల్‌గా ఓల్డ్ పీపుల్ మాకు క్లినిక్ వచ్చే పీపుల్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోషన్‌కి వెళ్ళకపోతే నాకు ఈరోజు పని అవ్వదు సార్ అన్నట్టే హ్మ్. ఉంటది. డోంట్ కాన్సంట్రేట్ మచ్ అనమాట.